వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దివ్యాంగులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి 50 కోట్ల రూపాయలు కేటాయించడం అయిందని, బాధితుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం ఇంటర్ తరగతుల ప్రారంభం చేయనున్నట్లు తెలియజేశారు. ఇటు నేపథ్యంలో విద్యార్థులకు సైన్ లాంగ్వేజ్ తో నిపుణుల బోధన, ఇందిరమ్మ ఇళ్లలో 5% కోటా, ఆర్టీసీ బస్సు పాసుల సమస్య త్వరలో పరిష్కారం హామీ ఇచ్చారు. ఇటీ కార్యక్రమంలో దివ్య దృష్టి యూట్యూబ్ ఛానల్ను ఆవిష్కరించారు. ఇటీ కార్యక్రమానికి అనిత రామచంద్రన్, శైలజ, నరేందర్ రెడ్డి తదితరులు దివ్యాంగుల ప్రతిభను అభినందించారు. అదేవిధంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడి కుటుంబానికి ఇల్లు, వైద్యం, చదువు బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పాట వస్తుంటే చెవులు ఆ పాట ఏ పాటో తెలియదు, కానీ పాట యొక్క అనుగుణంగా డ్యాన్స్ చేయడం కానీ, అదేవిధంగా కళ్ళు లేని వారు, ఆ కళ్ళు లేని వారు ఏ విధంగా డ్యాన్స్ చేయడం మీరు చూస్తున్నారు. అంటే ఎంత గొప్పగా పిల్లలు వాళ్ళకి దివ్య దృష్టి అనే ఒక ఆలోచన పరంగా మీ అందరికీ తెలుసు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కన్వీనర్ గారు మరి వారు దివ్యాంగులకు సంబంధించినటువంటి దివ్య దృష్టి అనే ఒక వెబ్సైట్ తయారు చేసి ఒక గొప్పగా పాట యొక్క మన మొన్న ముఖ్యమంత్రి గారితో లాంచింగ్ చేయడం జరిగింది. ఆ సంగీతం ఒక పాట, ఆ పాట వారు రచించి దివ్యాంగులకు పాట కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నేను మరి వారి చేతుల మీదుగా వారికి ఒక దివ్యాంగులకు సంబంధించిన పాట, దివ్యాంగుల పిల్లలు ఏ విధంగా అయితే టూయింగ్ చేసిందో, ఏ విధంగా అయితే రూపకల్పన చేసిందో ఆ పాటను కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రిగా నా సొంత జిల్లా కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఈరోజు ధర్మపురి ప్రజల నా అభిమానంతోనే ధర్మపురి లక్ష్మీ ఆశీస్సులు శాసనసభ్యుగా ఎన్నికై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా, దివ్యాంగుల శాఖ మంత్రిగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మా దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యార్థుల మధ్యలో గొప్పగా ఈ యొక్క ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క దినోత్సవాన్ని మరి ఈరోజు మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి మా దివ్యాంగులకు సంబంధించిన మా సెక్రటరీ గారికి, మా అధికారులకు ముఖ్యంగా ఎవరైతే అర్హత ఉన్న వారికి ఒక్కొక్క జిల్లాకు సుమారు 1000 నుంచి 1500 దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ వేలాది అప్లికేషన్స్ వస్తే వాటికి షార్ట్ లిస్ట్ చేసుకొని 1000 నుంచి 1500 సెలెక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా మన స్కూటీస్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ వారి పరికరాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా 50 కోట్లు నేరుగా దివ్యాంగుల శాఖ ఇవ్వాలి. మరి అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈరోజు గొప్పగా ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు వారికి గౌరవ వేతనం ఇచ్చుకుంటూ హాలిడే ఇవ్వడం జరిగింది. మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాకు సంబంధించిన 10th వరకే దివ్యాంగులకు సంబంధించిన స్కూల్స్ ఉండడం జరిగింది. ఆ యొక్క లిపి ద్వారా, ఆ యొక్క సైన్ ద్వారా ఎవరికైతే చెవులు వినబడేయో, ఎవరికైతే కళ్ళు కనబడేయో, ఎవరైతే శారీరక పరంగా దివ్యాంగుల పరంగా ఉన్న వారికి చదువు పరంగా వారికి ఉన్నటువంటి ఏదైతే లాంగ్వేజ్ ఉన్నదో ఆ లాంగ్వేజ్ ద్వారా అధ్యాపకులు 10th వరకు చెప్పే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 23 వరకు ఈ దివ్యాంగులకు సంబంధించిన సుమారు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ చదువు భవిష్యత్తు విషయంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆ శాఖ మంత్రిగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు అప్ టు డిగ్రీ వరకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి సైన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ లిపి ద్వారా ఆ యొక్క క్లాసెస్ అప్గ్రేడ్ చేసి పెద్ద ఎత్తున జూన్లో ఆ క్లాసెస్ కూడా ప్రారంభిస్తామనే విషయాన్ని మంత్రిగా మరి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కేజీ సత్రం కొండపై వెలిసిన శ్రీ పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి వారికి బుధవారం కార్తీక దీపం సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై కార్తీక దీపం వెలిగించారు. స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
धूपदीपनिवेद्यं समर्पयामि धूपं दर्शयामि आवायामि आसनं तर्पयामि आधोवद्यं तर्पयामि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम सर्वेश्वराय विद्महे शूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् పంచాయతీ లేదమ్మా పంచాయతీ కర్పూరాతి లేదా చంద్రుడు ఉందా కొద్దిగా ఇంత వద్దమ్మా ఆర్తి ఆర్తి లేదా ఇంత ఆడపోయింది రాలే రేపు ఆదివారం నాటి డిశ్చార్జ్ స్వామి ఎన్ని గంటలకు టైం చెప్తుంటే చంద్రయ్య 4 ఏడ ఉండాలి 4:30 5 అన్ని 6 5:30 6 పూజ అవ్వాలి తెల్లారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఆరుద్ర నక్షత్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవీ దేవతలను ఇలా అవమానపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతస్థుల దేవుళ్లపై వ్యాఖ్యలు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను తులనాడిన సీఎం ముక్కు నేలకు రాకి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీ ఎన్నికల బై ఎలక్షన్లలో ఆయన విర్రవీపుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడమే కాకుండా అదే మూడులో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దీన్ని మొత్తం కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నిన్న జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా హిందువుల దేవులకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ మీద కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఆయన ఇష్టపడినట్టు చెప్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నీ భార్యను పోయి అడుగు, హిందూ దేవుడు ఎవరికి ఏ దేవుడు ఉంటాడో, తాగుబోతుకు ఒక దేవుడు అంటావు, భార్య భర్తలకు ఒక దేవుడు అంటావు, లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్తా ఉన్నావు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తులు ఉంటే ఇలా నువ్వు ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా? ఇలా అల్లా గురించి ఏమైనా వ్యాఖ్యలు కించపరిచే విధంగా మాట్లాడతావా? నువ్వు ఈయన మాట్లాడితే నువ్వు ఇలా తెలంగాణలో ఉండవు. కానీ ఇలా సహనంతో ఉన్నటువంటి హిందువులు, నువ్వు ఒక హిందువై ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా హిందూ దేవుళ్ళను ఏదైతే కించపరిచే విధంగా మాట్లాడినావో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఇదే హిందువులు నిన్ను భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరతుగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికానికి అందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మరి మేము చేసేటువంటి ఆందోళనకు ముఖ్యమంత్రిని ఎక్కడ నిశ్చమ దగ్ధం చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం పోలీసులను ఇంత పెద్ద ఎత్తున దారి పొడవునా వందలాది మందిని మోహరింపజేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ముందుగానే పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా ఎన్ని అరెస్ట్ చేసినా, ఎంత భయానికి గురి చేసినా ఇలా మా నిరసన కార్యక్రమం ఆగరని చెప్పి మేము ప్రకటించిన స్థలంలోనే మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. భారత్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా లాభసాటిగా మార్చే దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్పష్టమైన దిశానిర్దేశంతో రైతు సంక్షేమం ప్రధాన లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీఎం చంద్రబాబు నల్లజర్లలో వర్క్షాప్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సాంకేతికత, మార్కెట్ అవగాహన ఆల్ పుట్ టుగెదర్ రైతు జీవితాన్ని మార్చగలవు. అందుకే ప్రభుత్వం పంచసూత్రాల ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. ఉపయోగపడాలి, దాన్ని కూడా అగ్రిటెక్ వినియోగం మీద కూడా భూసార పరీక్షలు కావచ్చు, అన్నీ కూడా చర్చ జరగాలి. రైతు శ్రమ తగ్గి ఆదాయం పెరగడానికి చర్చ జరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇందాక ఎంఎస్ఎంఈ జోన్లో అవన్నీ చెప్పాను. అదేవిధంగా అట్లాగే ప్రభుత్వ మద్దతు ఏమిస్తూ ఉంది అవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో చేస్తారు. అట్లాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున మరి జయప్రదం అయింది. చాలా పెద్ద ఎత్తున ఇదో చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ కార్యక్రమం మరి చాలా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలి. అదేవిధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని భాగస్వాములై ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాల్గొని ఈ పంచసూత్రాలు ఏదైతే చెప్పారు, ఏదైతే మరి తెలియజేశారు అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దానికి చైతన్యపరిచే విధంగా ఇవాళ పిచ్చయ్య గారు, బొమ్మసాని పిచ్చయ్య గారు, గొల్లపూడి మరి ఎంతో కష్టపడి ఖరీఫ్ అప్లికేషన్లో మోటార్లన్నీ అక్కడ అధికారులు పిలిపించుకొచ్చి మరి అందరినీ రైతాంగాన్ని కూడగట్టి నియోజకవర్గంలో రైతాంగాన్ని చైతన్యపరిచి మరి ₹1,00,000 అవసరమైతే పెట్టుబడి పెట్టి ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఖరీఫ్ పంట పండించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రబీకి ఏ విధంగా వెళ్ళాలో ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నల్లజర్లలో పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులందరి దగ్గరికి రోజు 30 క్లస్టర్ల చొప్పున దగ్గర 90 గృహాలు, రైతు గృహాలు ఈ నవంబర్ 24, 29 మధ్యలో రైతు సేవా కేంద్రంలో ఉన్న ముఖ్య అధికారులంతా కూడా బృందాలుగా ఏర్పడి దగ్గర 30 క్లస్టర్లకి 3 ఇళ్లుగా 90 గృహాలు పెట్టుకుని రైతు సోదరుల గృహాలన్నీ కూడా వెళ్ళి కలిసి వచ్చారు. కలవటే కాకుండా వాసార్ ల్యాబ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తయారు చేసిన ఫిజియోమీటర్లు ఏర్పాటు చేసిన వాసార్ ల్యాబ్స్ లక్ష్మీప్రసాద్ లో ఉండి అక్కడ ఉపయోగపడే కన్నా మన రాష్ట్రంలో మన రైతాంగానికి ఉపయోగపడాలని మన కృష్ణా జిల్లా పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఒక మంచి యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. ప్రతి రైతు సోదరుడు కూడా ఈ యాప్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే రైతుకున్న పొలం డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆ వేసిన పంట చీడాపీడ, ఏ ఎరువులు, ఏ పురుగు మందులు వాడాలి కూడా సంబంధిత కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న అధికారులు, అట్లాగే రైతు సేవా కేంద్ర అధికారులు ఫోన్ నెంబర్లు, జేడీ అగ్రికల్చర్ ఫోన్ నెంబరు, ఏఓ ఫోన్ నెంబరు, రైతు సేవా కేంద్రంలో పనిచేసే వాళ్ళ ఫోన్ నెంబర్లు, హార్టికల్చర్ అధికారుల నెంబర్లు, కమర్షియల్ క్రాప్స్ అధికారుల నెంబర్లు, అట్లాగే ఎవరైతే దీనికి సంబంధించిన అధికారుల నెంబర్లన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మనం వేసిన పంట కూడా మద్దతు ధర, గిట్టుబాటు ధర, ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది అనే సమాచారం కూడా దీంట్లో ఉంది. చాలా మరి బాగా కష్టపడి బాగా తయారు చేశారు ఈ యాప్ని. దయచేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ APIMS 2.0 ఇది రైతుల కోసం తయారు చేసిన మొబైల్ అప్లికేషను. దయచేసి ప్రతి రైతు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు జరిగే రైతు సేవా కేంద్రాల్లో జరిగే సమావేశాలకు ప్రతి ఒక్క రైతు కూడా వెళ్ళి రాబోయే ఖరీఫ్లో వేసే ఖరీఫ్ పంట, రబీ పంట ఏమైపోతున్నారు, ఆతడి పంటలు ఏంటి, డెల్టా క్రాప్స్ ఏంటి కావచ్చు, సజ్జలు కావచ్చు, ఏ పంట అయితే సరే, అరటి కావచ్చు, ఏ పంటకైనా సరే మద్దతు ధర, గిట్టుబాటు ధర రావడానికి మరి దానికి సంబంధించిన లాజిస్టిక్స్ కూడా వర్క్ చేసే విధంగా అన్ని కూడా మరి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి 24 నుంచి రైతన్న మీకోసం పెద్ద ఎత్తున ఈ రైతాంగాన్ని చైతన్యపరిచి వ్యవసాయ శాఖ అధికారులు
ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లారు, రైతాంగంలో తీసుకెళ్లారు. దగ్గర దగ్గర మరి 14,000 రూపాయలు ఆల్రెడీ మనం ఇవాళ 2 విడతలుగా జమ చేసాం. 46,50,000 మంది రైతాంగానికి సుమారు 2 విడతలు కలిపి 6,003 కోట్లు వేసాం. 3వ విడతలో కూడా ఏదైతే మనం చెప్పిన మాట ప్రకారం 20,000లో ఆ 6,000 కూడా 3వ విడత వేయటం జరుగుతుంది. అటు సేంద్రియ ఎరువులు కూడా ఇవాళ సేంద్రియ వ్యవసాయం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. కాబట్టి దగ్గర దగ్గర లక్షలాది ఎకరాల్లో ఇవాళ మరి సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తా ఉన్నారు. మొన్న కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు వచ్చి చింతలపాటు రైతులు చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా ఎట్లా చేస్తున్నామో వాళ్ళంతా కూడా తెలియజేశారు మనకి. అట్లాగే మనం కూడా ఈ వర్క్ షాప్ లో అందరం కూడా భాగస్వాములై అందరూ కూడా ఏదైతే పంచసూత్రాలు చెప్పారో నీటి భద్రత, వాళ్ళ డ్యాముల నిండా నీళ్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా రేపు రాబోయే రోజుల్లో ఖరీఫ్ మే నెలలోనే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, నవంబర్ తుఫాన్ దాని మీద కూడా మాట్లాడుకోవాలి. పత్తి, మినుము, పెసలు, సజ్జలు ఏదైతే మొత్తం అన్ని పంటల సమాచారానికి సంబంధించి కూడా ఈరోజు డీటెయిల్డ్ గా ఈ రైతు సేవా కేంద్రాల్లో, రైతు సేవా కేంద్రాల్లో ఈ వర్క్షాప్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారే దీంట్లో పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఏదైతే నవంబర్ మరి 5-6 రోజులు కష్టపడి అధికార యంత్రాంగం తెచ్చిన సమాచారం అంతా కూడా క్రోడీకరించుకొని ఈరోజు రైతు సేవా కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో వర్క్షాప్ లో అందరూ కూడా మాట్లాడుకొని ఏదైతే పంచసూత్రాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఫార్మర్ యాప్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇంకా ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి $134 మిలియన్ లోన్తో ప్రధాన పంటలో ధాన్యాలు దాని ఉత్పాదకత పెంచడానికి ఏం చేయటం అనే దాని మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. అట్లాగే ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో, 175 నియోజకవర్గాల్లో. ఆ పార్కుల్లో వ్యవసాయ ఆధారిత పంటల ప్రాసెసింగ్ సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఇవాళ ఐటీ కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కావచ్చు, వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదే విధంగా దానికన్నా ఎక్కువ కూడా అగ్రి బేస్డ్, ఎందుకంటే మన అగ్రికల్చర్ స్టేట్ 65-70% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. ఈ రోజు కూడా మనం పండించిన పంటలకి మద్దతు ధర, గిట్టుబాటు ధర తెచ్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ రోజు లోకేష్ బాబు కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడిని అట్లాగే పెంసాని చంద్రశేఖర్ ఎంపీలు అందరూ కూడా కలిసి వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు. అట్లాగే హోంశాఖ మంత్రి గారిని, అమిత్ షా గారిని కలిశారు. అలాగే మొక్కజొన్న రేటు కోసం సంబంధిత మంత్రిని కలిశారు. మార్కెట్ ని ఇమీడియట్ గా రంగంలో దిమ్మని, అట్లాగే ఈ నిజామాబాద్ జిల్లా మాఖ్లూర్ మండలం మదన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి రసాయన మందులు లేకుండా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. మేము కిచెన్ గార్డెన్ లాగా మార్చేసి అన్ని ఆకుకూరలు వేసినాం. అందులో మెయిన్గా 9th క్లాస్ మెంబర్స్ అందరం కలిసి చేసినాం. ఆకుకూరలు ఏమేమి వేసినాం? పాలకూర, కుంటికూర, కోయిగూర, చుక్కాకూర, మెంతెం కూర, కొత్తిమీర, వంకాయలు, మెయిన్గా పపాయ చెట్టు అన్నీ వేయడం జరిగింది. అన్నీ ఆర్టిఫిషియల్ కాకుండా మేమందరం 9th క్లాస్ మెంబర్స్ అందరం కలిసి న్యాచురల్గా, అంటే ఆర్టిఫిషియల్గా కల్తీ కాకుండా న్యాచురల్గా సీడ్స్ తీసుకొని దువ్వి అందరం కలిసి న్యాచురల్గా చెట్లు వేయడం జరిగింది. అందరు ఇక్కడ బయట మనం తీసుకోవాలంటే తక్కువ రేట్కి తీసుకోవచ్చు, బట్ అన్నీ న్యాచురల్ ఉన్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఉంటాయి. అదే మనం ఇది ఓపెన్ చేసి మంట వేసుకొని మన స్కూల్లో వేసుకున్నాం అనుకో, మనకు కూడా మంచిగా వంటకు సరిపోయి అని వస్తాయి. బట్ మళ్ళీ మన న్యాచురల్ ఉంటుంది. ఒకరోజు తప్పించి ఒకరోజు మేము వంటలో కూడా వేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరము ప్రభుత్వ ఆదేశానుసారంగా ప్రతి పాఠశాలకు కూడా కిచెన్ గార్డెన్ డెవలప్ చేయమని కొంత అమౌంట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము జెడ్పీహెచ్ఎస్ మదనపల్లి మరియు ఎంపీపీఎస్ మదనపల్లి ప్రాథమిక పాఠశాల సంయుక్తంగా ఈ యొక్క కిచెన్ గార్డెన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మేము దీంట్లో ఎక్కువగా ఆకుకూరలను తీసుకున్నాం. కారణం ఏంటంటే
ఇక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉంది కాబట్టి ఆకుకూరలు అయితే డిస్టర్బ్ చేయమనేటువంటి ఉద్దేశంతో ఆకుకూరలను మేము ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఇందులో పాలకూర, కోయగూర, మెంతెం కూర, తర్వాత చుక్క కూర, ఇవన్నీ గోంగూర, వీటిని తీసుకొని పుదీనా వీటన్నిటిని ప్రతిరోజు కూడా ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఇవి ఆర్గానిక్ పంట కాబట్టి పిల్లలకు కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం దీన్ని అందంగా తయారు చేసుకోవడం, తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది 2 పాఠశాలలు కలిపి. కాబట్టి MDMలో ఈ ఆకుకూరలని మేము రోజు మార్చి రోజు ప్రతి వారం వాడుతూ ఉన్నాం. పిల్లలు కూడా చాలా రుచికరంగా తింటూ ఉన్నారు.